హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మరొక మంచి హెల్దీ టేస్టీ యమ్మీగా ఉండే రొయ్యల కర్రీ చూపిస్తున్నాను. ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు. నేను చూపించే ఈ రొయ్యల కర్రీ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. అంత బాగుంటుంది. తక్కువ కర్రీతో ఎక్కువ మంది తినేయచ్చండి. ఇది ఫ్లేవర్డ్ రైస్లో అయినా ప్లెయిన్ రైస్తో అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా చపాతీలో అయినా తినేయచ్చు. అంత బాగుంటుంది. థిక్ గ్రేవీతో యమ్మీగా ఉంటుంది ఈ కర్రీ. ఎంత తిన్నా సీ ఫుడ్లో తనివి తీరనిది ఈ రొయ్యలండి. చాలా యమ్మీగా ఉంటాయి. నాకైతే రొయ్యలు చాలా ఇష్టం. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు నేను ఇవి 1/2 కేజీ రొయ్యలకి వేస్టేజ్ స్పూను 1/4 కేజీ వచ్చినాయి. 1/4 కేజీకి సరిపడా కొలతలు చెప్తున్నాను. ఇప్పుడు ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ, ఒక మీడియం సైజులో ఉన్న టమాటాలని తీసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకొని ఇలా ఒకసారి అంతా కలిపేయండి. కలిపి 50% వరకు మగ్గించుకోవాలి. అందుకోసం మనం మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మంట లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి. మీరు చింతపులుసు వేసైనా కొంచెంమంది చేస్తారు. అసలు నేను ఈ కర్రీలో చింతపులుసు వాడకుండా చూపిస్తాను. అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను రొయ్యలు అయితే ముందుగా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న రొయ్యల్లో మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం పొడి వేసుకోండి. మనం ఇక్కడ ఫ్రెష్గా దంచుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, అదేవిధంగా 1 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రొయ్యలకు అంతా పట్టేలాగా కలుపుకోవాలి. దీనివల్ల రొయ్యలు చప్పగా ఉండకుండా స్పైసీగా ఉంటాయి ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూడండి. ఒక 50% వరకు ఉడికినాయి కదా ఇవి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి. ఇవి ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తే ఎక్కువ ఫ్రై అయిపోతే తీయగా ఉంటుంది కూర అని గుర్తుంచుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను ముందుగానే ఒక 7 నుండి 8 వరకు జీడిపప్పులు, 1 స్పూన్ నువ్వులు నానబెట్టి పెట్టుకున్నాను గ్రేవీ కోసం. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఓల్ గరం మసాలా చూడండి, 1 బిర్యానీ ఆకు, బగారా పువ్వు, అలాగే ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచీ వేసుకోండి. అలాగే ఇవి ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి ఆయిల్లో ఫ్రై అవ్వాలి. నేను ముందుగా టమాటాలు, ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న కడాయిలోనే చేసుకుంటున్నాను. అందువల్ల ఇలా కలర్ చేంజ్ అయినవి. ఇప్పుడు 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుంది వేసుకుంటే కర్రీ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత పసుపు వేసుకోండి. మనం ముందుగా వేయించుకున్న టమాటా, ఉల్లిపాయ, కాజు, నువ్వుల పేస్ట్ ఇలా మిక్సీ పట్టేసుకొని ఈ గ్రేవీ అంతా ఈ పోపులో వేసుకోండి. వేసి అంతా కలుపుకోండి. మనం కాజు వేసుకున్నాం కాబట్టి కూర కొంచెం తీయగా వస్తుంది కాబట్టి స్పైసీనెస్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇందులో గ్రేవీకి సరిపడా కారాన్ని వేసుకున్నాను. రొయ్యలకు కూడా నేను కారాన్ని పట్టించాను కాబట్టి ఇలా గ్రేవీకి సరిపడా కారాన్ని వేసి కలుపుకున్నాను. ఇలా కలిపి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. కాజు వేసాం కాబట్టి అడుగు పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఆ రొయ్యలను వేసుకోండి. వేసి ఈ రొయ్యలకి ఈ గ్రేవీ అంతా పట్టేలాగా కలుపుకోవాలి. రొయ్యల్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వస్తాయండి. ఇప్పుడు ఇంత గ్రేవీ థిక్గా అనిపిస్తుంది కదా, రొయ్యల్లో ఉన్న వాటర్ అంటే బయటకు వచ్చి కొంచెం లూజ్ అయిపోతుంది. ఇలా అంతా కలిపేసి 2 నిమిషాలు మూత పెట్టేసుకోండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయింది. ఈ ముక్కలు రొయ్యలు ఉడికే వరకు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే కాజు పేస్ట్ వేసాం. మనం ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగు పట్టేసి కర్రీ ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి తక్కువ మంట పైన నిదానంగా ఉడికించుకోండి. రొయ్యలు తొందరగానే మగ్గుతాయండి. ఇలా అంతా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ జార్లో పట్టుకున్న మిక్సీ వాటర్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోండి. ఇక్కడ మీరు వాటర్ అనేది మీ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా వేసుకోండి. థిక్గా కావాలనుకుంటే ఇలా సరిపోతుంది మనకి రొయ్యల్లో వచ్చే వాటర్. లేదు అంటే కొంచెం వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత యమ్మీగా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ 1 టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను.
మీ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం అండి. కొంచెం వాటర్ అయినా ఎక్కువ వేసుకొని అయినా చేసుకోవచ్చు. కానీ ఇది దగ్గరగా ఉండి కొంచెం థిక్గా ఉంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టి మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకున్నాను నేను లో ఫ్లేమ్లో పెట్టుకుని. చూసారా, ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతే ఇంకా ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు మధ్యలో ఒకసారి రొయ్య ముక్క కూడా ఒకసారి చుంచి చూడండి ఉడికిందా లేదా అనేది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి రొయ్య చక్కగా ఉడికితే సరిపోతుందండి. అంతే, మనం ఇందులో కాజు వేసాం కాబట్టి ఆయిల్ అంతా తొందరగా వదిలేస్తుంది. మనం కొంచెం ఆయిల్ వేసినా ఇలా అంతా బయటకు వస్తుంది. అంతే అండి, సింపుల్గా యమ్మీగా టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ అయితే రెడీ అయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇక్కడ మనం ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మెంతుల పొడి ఉంటుంది కదా, అది కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది రొయ్యలకి. లేదా గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది ఉన్నా వేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని దింపేసుకోవడమే. అంతే, సింపుల్గా టేస్టీగా యమ్మీగా ఉండే రొయ్యల కూర రెడీ అయిపోయింది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.